యాషువా మెస్సే యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శ్రేష్టమైనటువంటి నామంలో అందరికీ షలోం. ప్రేమైనటువంటి వార్ల అనుదినము యొక్క లెంటు దినములలో యాషువా మెస్సే వారి యొక్క శ్రమలను మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి నేటి దినమున కూడా మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనమును మనము ధ్యానిస్తూ ఉన్నాం. కాబట్టి అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, మెస్సియా నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. మెస్సియా నిన్ను కొట్టినవాడెవడో ప్రవచింపుమనిరి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి, పరిశుద్ధ గ్రంథం బహు జాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆ యొక్క మత్తయి సువార్త 26వ అధ్యాయం 65వ వచనంలో ప్రధాన యాజకుడు తన వస్త్రమును చింపుకొని, నిన్ననే ధ్యానించాం. ప్రధాన యాజకుడు తన వస్త్రములను చింపుకొని, వీడు దేవదూషణ చేసెను, మనకిక సాక్షులతో పని ఏమి? ఇదిగో ఈ దూషణను మీరిప్పుడు విన్నారు, మీకేమి తోచుచున్నదని అడిగినందుకు వారు వీడు మరణమునకు పాత్రుడని నేరము మోపి, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. అవును ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, యాషువా మెస్సే వారు మన నిమిత్తము శ్రమలు అనుభవించారు. అది ధర్మశాస్త్రంలో లేఖనము ముందుగానే సెలవిచ్చింది. మన కొరకు ఆయన శ్రమలను అనుభవించాడు. నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని, నీ నిమిత్తము సిగ్గు నా ముఖమును కప్పెను. అవును ప్రియమైనటువంటి దేవుని సంగమ, కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 7వ వచనము, నీ నిమిత్తము నేను నిందనొందిన వాడనైతిని, నీ నిమిత్తమును సిగ్గు నా ముఖమును కప్పెను. ఎందుకు ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సే వారి ముఖం మీద ఆ యొక్క సైనికుడు ఆ యొక్క 67వ వచనంలో, కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసిరి. యూదుల యొక్క సాంప్రదాయము పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే, ముఖం మీద ఉమ్మివేయుట యూదుల సాంప్రదాయంలో ఒకరి ముఖం మీద ఉమ్మివేయడం అనేది అత్యంత అవమానకరమైనటువంటి చర్య. యూదుల యొక్క సాంప్రదాయంలో అత్యంత అవమానకరమైనటువంటి చర్య. అవును ప్రియమైనటువంటి వారులారా, యాషువా మెస్సే వారు దాన్ని కూడా సహించారు. ఎందుకు సహించారు చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో మోషే ఆ యొక్క సంఖ్యాకాండంలో 12వ అధ్యాయం 11వ వచనంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయం 11వ వచనంలో, అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. మోషే అహరోనులు మిర్యాము విషయములో దేవుని యొక్క కోపము రగులు కొనగా, అహరోను దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. కాబట్టి సర్వ మానవాళి చేసినటువంటి ఆ యొక్క పాపమును మనుష్యులపైన మోపిన ఎడల వారికి పాప క్షమాపణ ఉండదు, వారు తమ పాపములకు శిక్షను అనుభవించవలసింది. కాబట్టి అహరోను ప్రార్థన చేస్తున్నాడు. మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టాను. మోషే అహరోనులు మిర్యాము విషయంలో ప్రార్థన చేస్తూ ఉన్నారు. అహరోను ఏమని ప్రార్థన చేస్తున్నాడు? మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఈ దినమున మనము కూడా పాపులమైన మేము చేసిన మా పాపములను మా మీద మోపవద్దు. అందుకు మోషే అహరోనులు, అప్పుడు యెహోవా మోషేతో, ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మివేసిన ఎడల ఆమె 7 దినములు సిగ్గుపడును కదా, ఆమె పాలెము వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తరువాత ఆమెను చేర్చుకొనవలను. ఏమని లేఖనము రాయబడింది? అప్పుడు యెహోవా మోషే అహరోనులు దేవుని యొక్క సన్నిధిలో, తండ్రి మా పాపములు మా పైన మోపవద్దు, ఒకవేళ
మీరు మోపితే ఆ యొక్క ఉగ్రతను మేము తట్టుకొనలేము. కాబట్టి ముందుగానే ఆ యొక్క దోషము మిర్యాము పైన ఉన్నది. కాబట్టి మోషే దేవునికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు సంఖ్యాకాండం 12:14 అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసినడెలా. అవును ప్రియమైనటువంటి వారులారా, మిర్యాము పైన ముఖము పైన మిర్యాము యొక్క తండ్రి ఉమ్మి వేసిన ఎడల అప్పుడు యెహోవా మోషేతో ఆమె తండ్రి ఆమె ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె 7 దినములు కడగానుండు సిగ్గు పడును కదా. అవును ప్రియమైనటువంటి వారులారా, పరలోకపు తండ్రి నిర్ణయించి ఉన్నాడు. మనము కూడా మన పాపములను మనము భరించలేనంతగా ఉన్నాయి. అవును ప్రియమైనటువంటి వారులారా, అహరోను మోషేలు ప్రార్థన చేశారు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపబోదు. కాబట్టి ఈ యొక్క వచనము మనకు ఏమి నేర్పిస్తుంది? సర్వలోక పాపములను ఆయన పైన మోపారు. కాబట్టి ధర్మశాస్త్రం ప్రకారం ఏమని దేవుడు సెలవిచ్చాడు? ఆమె తండ్రి ఆమె ముఖము మీద ఉమ్మి వేసినలా ఆమె సిగ్గునందును కదా. పాలము వెలుపట ఒక 7 దినములు ఆమె ఉండి మరలా చేర్చుకొనవలను. అవును ప్రియమైనటువంటి వారులారా, మన పాపముల నిమిత్తము మన పాపములు మనం భరించలేం. కానీ మన పాపముల నిమిత్తము యాషువా మెస్సయ వారి ముఖం మీద ఉమ్మి వేసిరి. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకు వారు వీడు మరణమునకు పాత్రుడనిది. అప్పుడు వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి. పరిశుద్ధ గ్రంథం లేఖనంలో చూసినట్లయితే మత్తయి సువార్త 26:67 ఉమ్మివేసి అనేటువంటి పెద్ద అక్షరాలతో వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఇది హేయమైనటువంటి చర్య యూదులకు అని లేఖనము సెలవిస్తుంది. మోషే అహరోనులు ప్రార్థన చేస్తారు, తండ్రి మా పాపములు మా మీద మోపవద్దు, మీరు మోపిన ఎడల మేము భరించలేము. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకు మిర్యాము ముఖం మీద ఉమ్మి వేసిన ఎడల ఆమె సిగ్గునొందును కదా. వారము దినములు ఆమె పాలము వెలుపుట ఉండాలి అని దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. కాబట్టి పరలోకమందున్న తండ్రి యొక్క ఆజ్ఞ ప్రకారం యాషువా మెస్సయ వారిని మన పాపముల నిమిత్తము ఆయన అప్పగించబడ్డాడు. ఆయన ముఖము మీద వారు ఉమ్మి వేశారు. ఇది బహుఘోరమైనటువంటి శాపం. మన పాపములకు శాపము రావలసి ఉండగా మన ముఖము మీద దేవుడు ఆ యొక్క పాపమును మోపి మన దోషములు భరించవలసి ఉండగా ఆ దోషములను ఆ పాపములను ఆ యాషువా మెస్సయ వారు అవమానముగా దానిని పొంది ఉన్నారు. అవును ప్రియమైనటువంటి వారులారా, కాబట్టి బహుజాగ్రత్తగా మనం చూసినట్లయితే ఆయన మౌనముగా సహించాడు. ఆ యొక్క దోషమును మౌనముగా సహించాడు. పిడికిళ్లతో ఆయనను గుద్దారు, ముఖము మీద ఆయనను ఉమ్మి వేశారు, ఆయనను గుద్దిరి, పిడికిళ్లతో ఆయనను గుద్దారు. ఇది ఆయన శక్తిని పరిహరించడం. సర్వశక్తి గల దేవుడు తన చేతులతో ఈ యొక్క సృష్టిని చేసినటువంటి వారు యాషువా మెస్సయ వారు. మనుష్య కుమారుడు ఈ భూమి మీదకి వచ్చి మనుష్యుల అక్రమము వలన వారి యొక్క పాపపు చేతులతో వారిని గుద్దారు. యాషువా మెస్సయ వారిని వారు పిడికిళ్లతో గుద్దారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అంతటి ఘోర అవమానమును కూడా ఆయన భరించాడు. ఆయన తన శరీరంపై వాటిని అనుభవించాడు. అవును ప్రియమైనటువంటి వారులను అరచేతులతో కొట్టుట, రాజులకు రాజైనటువంటి యాషువా మెస్సయ వారిని ఆ యొక్క బానిస వలె కొట్టబడ్డాడు. ఎందుకంటే మనము చేసినటువంటి పాపము బహుఘోరమైనది. కాబట్టి ధర్మశాస్త్రంలో ముందుగానే రాయబడి ఉన్నది. కాబట్టి ధర్మశాస్త్రంలో మిర్యాము తన తండ్రి మిర్యాము యొక్క ముఖం మీద ఉమ్మి వేసినడలా అక్కడ నివారణ పొందాడు. కానీ ఇక్కడైతే మనందరి పాపముల నిమిత్తం మనలాంటి సామాన్యమైనటువంటి మనుష్యుల చేత ఆ దినమున వారు సామాన్యమైనటువంటి మనుషులు ఆయన ముఖము మీద ఉమ్మి వేశారు. అరచేతులతో కొట్టారు, పిడికిళ్లతో కొట్టారు. ప్రవచనము దేవుడు ఆ యొక్క ధర్మశాస్త్ర ప్రవచనము నెరవేరింది. ఆ బాధలన్నీ ఆయన భరించాడు. ఎందుకంటే మోషే అహరోనులు తండ్రి ఈ పాపమును మా మీద మోపవద్దు. ఈ దినమున మనము కూడా
తండ్రి పాపమును మా పైన మోపవద్దు అనే స్థితి నుంచి యాషువా మెస్సియా వారు తండ్రి మా పాపమును క్షమించు అని అడుగుతూ ఉన్నాం. ఇది కొత్త నిబంధన. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే నింద మరియు అవమానం కీర్తనల గ్రంథము 69వ అధ్యాయం 7వ వచనం, నీ నిమిత్తము నేను నిందను భరించి తిని అవమానము నా ముఖము కప్పి ఉన్నది. అవమానము నా ముఖము కప్పి ఉన్నది. అవును ప్రియమైనటువంటి వారులారా, మార్కు సువార్త 14వ అధ్యాయం 65వ వచనంలో వారు ఆయన ముఖము మీద ముసుగు వేసి, నువ్వు ప్రవక్తవు కదా, నిన్ను కొట్టినది ఎవరో చెప్పుమని పరిహరించారు. ఆయనను పరిహసించినట్లు ఆయనను కొట్టారు. అవును ప్రియమైనటువంటి వారులారా, అందుకే ఆయన దూషింపబడి ఆయన శ్రమ పెట్టబడి ఆయన న్యాయము ఆయన పట్ల జరిగినటువంటి ఒక అన్యాయమును ఆయన సహించాడు. ఆయన దూషింపబడ్డాడు. తిరిగి ఆయన దూషించలేదు. ఆయన శ్రమ పట్టబడ్డాడు. తిరిగి ఆయన బెదిరించలేదు. అవును ప్రియమైనటువంటి వారులారా, ఇది ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యమును మనకు తెలియజేస్తుంది. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుచున్నది. అవును ప్రియమైనటువంటి వారు, ఆయన పొందిన అవమానము ఈ దినమున మనకు ఘనత. అవును ప్రియమైనటువంటి వారులారా, దేవుడు మన కొరకు యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో లోకరక్షకుడు అవమానమును ఆయన భరించాడు. మన కొరకు భరించాడు. ప్రభు అయినటువంటి యాషువా మెస్సియా వారు మన కొరకు అన్నీ భరించాడు. నిందను భరించాడు, అవమానమును భరించాడు, బాధను అనుభవించాడు. అందుకే మత్తయి సువార్త 26వ అధ్యాయం 67వ వచనంలో అది మనం అన్వయించుకోవాలి. సంపూర్ణ విధేయతను కనపరిచాడు. సంపూర్ణమైనటువంటి విధేయతను ఆయన కనపరిచాడు. ఆయన మౌనముగా సహించాడు. నేను ఈ యొక్క 26వ అధ్యాయం 67వ వచనంలో ఒక 10 ఆత్మీయ సత్యాలు చెప్తాను. ఈ లోకంలో మనం దేన్ని అలవర్చుకోవాలి? యాషువా మెస్సియాను మనం వెంబడిస్తున్నాం. యాషువా మెస్సియా వారు ఆయన ఉమ్మి వేసినా కూడా ఆయన మౌనముగా ఉన్నాడు. ఆయనను అరచేతులతో గుద్దిరి ఆయన మౌనముగా ఉన్నాడు. కొందరు ఆయనను అరచేతుల్లో కొట్టి నీవు ప్రవచింపుమని ఆయనను హేళన చేశారు, అవమానపరిచారు. ఆయన మౌనముగానే సహించారు. ఇందులో మనకు సంపూర్ణ విధేయత కనపడుతుంది. ఆ విధేయత మనకు ఉన్నదా ఈ దినమున? మౌనముగా సహించడం. ఆయన మౌనముగా సహించాడు. మనలో ఉందా ఆ యొక్క మౌనముగా మనము అవమానము సహించగలమా? అవును ప్రియమైనటువంటి వారు, ఆయనను దూషించినప్పుడు ఆయన తిరిగి దూషించలేదు. ఆయన కొట్టినప్పుడు ఆయన తిరిగి కొట్టలేదు. ఆయన బెదిరించలేదు. అహంకారానికి ఆయన మానవుని యొక్క అహంకారానికి ఆయన లోబడ్డాడు. మానవుని యొక్క అహంకారాన్ని కడిగివేయడానికి సర్వోన్నతుడైన దేవుడు తన ముఖం మీద ఉమ్మి వేయించుకొని అత్యంత హీనతను అనుభవించాడని బైబిల్ పండితులు రాసుకుంటూ వచ్చారు. అవును ప్రియమైనటువంటి వారులారా, మనుషులు అహంకారులు వారు ఆ దినమున వాళ్ళు యూదులు, శాస్త్రులు, పరిసయ్యులు, సన్హెద్రిన్ సభ వారు ఆయనను అవమానపరిచి ఆయన మీద ఉమ్మి వేసినప్పుడు అది మనుషుల యొక్క అహంకారాన్ని కనపడుతూ ఉన్నది. ఇక్కడ ఆ యొక్క అహంకారమును ఆయన కడిగివేయడానికి సర్వోన్నతుడైనటువంటి దేవుడు తన ముఖం మీద ఉమ్మి వేయించుకొని అత్యంత హీనత్వం భరించాడు. ఆయన పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు. మన అపరాధముల వల్ల ఆయన మీద శిక్ష మోపబడి ఉన్నది. ఆయన తన శరీరం పైన భరించాడు. అందుకే మోషే అహరోనులు ఈ పాపమును మేము భరించలేము అన్నప్పుడు దేవుడు ఈ యొక్క అదుగో తండ్రి ఆ యొక్క మిర్యాము ముఖం మీద ఉమ్మి వేసినప్పుడు ఆమె సిగ్గునందును 7 దినములు కడగా నుండి మరలా పాలెంలోనికి తీసుకొని రండి అని చెప్పారు. కాబట్టి ఆ ధర్మశాస్త్రం నెరవేర్చబడుటకు ఆయన మనందరి పాపముల నిమిత్తము యొక్క అవమానమును భరించాడు. అవును ప్రేమైనటువంటి వాళ్ళ నిజమైన ప్రేమకు నిదర్శనం ఇది.
దేవుడు మనల్ని ప్రేమించాడనుటకు ఆయన మనుష్యుడిగా వచ్చి అహంకారులైనటువంటి నీవు నేను చేసినటువంటి ఆ యొక్క అహంకారపు పని, ఆ దినమున ఆ శాస్త్రులు చేసినటువంటి ఆ యొక్క అహంకారమును కొట్టివేయటకు ఆయన భరించాడు, మౌనముగా ఆయన సహించాడు, ఆయన లోబడ్డాడు. అవును, మారు మాట మాట్లాడలేదు. ప్రియమైనటువంటి వార్ల, ఇది నిజమైనటువంటి ప్రేమకు నిదర్శనమని తెలియచెప్తుంది. ఇది ఆయన సహనము, సృష్టికర్త యొక్క సహనము. మాటలతో లోకాన్ని నాశనం, ఒక మాట చేత సృష్టించిన వాడు, ఒక మాట చేత లోకమును నాశనం చేయగలటువంటి శక్తిమంతుడు. ఇది ఆయన యొక్క సహనమును తెలియచెప్తూ వస్తుంది. ప్రియమైనటువంటి వార్లారా, ఇది లోక విరోధము, ఇది లోక విరోధము. నీతిమంతుడైన యాషువాకు ఈ లోకం అన్యాయం చేసింది. శాస్త్రులు, పరిసయ్యులు, ఆయన అనుచరులు కూడా ఆయనకి ఇన్ని శ్రమల పాలు చేశారు. అవును ప్రియమైనటువంటి వార్లారా, ఇది లోక విరోధము. ప్రతిఫలం లేనటువంటి త్యాగమును ఆయన కనపరిచాడు ఈ లోకంలో. ప్రతిఫలము లేనటువంటి త్యాగం. ఆయన ఎప్పుడు కూడా ఆయన గురించి ఆలోచించుకొనలేదు. ఆయన తన శిష్యుల గురించి ఆలోచించాడు, తన జనము గురించి ఆలోచించాడు, మానవాళి గురించి ఆయన ఆలోచించాడు. అందుకే ఆయనలో ప్రతిఫలము లేనటువంటి త్యాగము కనపడుతూ వస్తున్నది. ఇది విశ్వాసులకు ధైర్యం. అవును ప్రియమైనటువంటి వారులారా, మనము అవమానాల గుండా వెళ్తున్నప్పుడు మన బాధను అర్థం చేసుకునే రక్షకుడు ఆయన మనకున్నాడనేటువంటి ఒక ధైర్యం ఈ దినమున మనం కలిగి ఉన్నాం. శ్రమలలో ఆయన మౌనముగా ఉన్నాడు. మన శిక్ష ఆయనపై వేయబడింది. అవమానమును ఆయన భరించాడు. ఇవన్నీ భరించాలంటే దీన మనస్సు కలిగి ఉండాలని లేఖనం సెలవిస్తున్నది. అవును ప్రియమైనటువంటి వాళ్ళారా, ఈ దినమున ఆ యొక్క వాక్యమును ధ్యానిస్తున్నాం. 27వ అధ్యాయం 67వ వచనం, 26వ అధ్యాయం 67వ వచనం. వారు ఆయన ముఖము మీద ఉమ్మివేసి ఆయనను గుద్దిరి, కొందరు ఆయనను చేతులతో కొట్టిరి. నీవు మెస్సియావా, ప్రవచింపుము అని ఆయనను అవమానపరిచిరి. కాబట్టి అనుదినము ఆయన యొక్క శ్రమలను ధ్యానిస్తూ ఉన్నాం. ఈ దినము కూడా ఆయన ముఖం మీద వారు ఉమ్మివేశారు. ఆయన విధేయతను ఆయన ఎదురు చెప్పలేదు. మన కొరకు భరించాడు, అవమానమును భరించాడు. అత్యంత హేయమైనటువంటి ఆ యొక్క శ్రమలను కూడా ఆయన భరించాడు. ఎందుకంటే మన పాపములు అంత భారముగా ఉన్నవి. కాబట్టి ఈ దినమున మనము తండ్రి మమ్మల్ని క్షమించు అని ఒక మాటతో ఆయన యుద్ధకు వస్తున్నాం. కానీ ధర్మశాస్త్రం ప్రకారం మోషే, అహరోనులు ఈ పాపమును మేము భరించలేము తండ్రి, ఈ పాపమును మా మీద వేయకుము, మా పాపములు మా దోషములు బహుఘోరమైనవి. అహరోను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. పాపులమైన మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. ఒకవేళ దేవుడు మన పాపములు మన మీద మోపినట్లయితే ఈ దినమున మనము నిజముగా ఎంతో శ్రమలు అనుభవించేవారుగానే ఉంటాం. అవును ప్రియమైనటువంటి వారు, దేవుడు మన పాపములను ఆయన మన మీద మోపలేదు. కాబట్టి మనం ఈ దినమున ఆయన కృపలో జీవిస్తున్నాం. ఇది గొప్ప సాక్ష్యము లోకానికి. దేవుడు మన పాపములను ఆయన భరించాడు. కాబట్టి ఈ దినమున మనం నెమ్మదిని, సమాధానమును, దీవెనలను మనం సురక్షితముగా ఆయన మంచి ఆహారమును, మంచి భోజనమును, మంచి దీవెనలను ఆయన దయచేస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరికి. ఎందుకంటే దేవుడు లోకమును ప్రేమించాడు. కాబట్టి ప్రేమైనటువంటి వారులారా, మరలా రేపటి ఉదయమున మరి యొక్క శ్రమను, యాషువా మెస్సియావారు అనుభవించినటువంటి మరి యొక్క శ్రమను మనం ధ్యానించుటకు మరలా రేపటి ఉదయమున నేను మీ వద్దకు రాగలను. పరిశుద్ధాత్మ దేవుడు వాక్యం ద్వారా అన్ని విషయాలు కూడా లేఖనం ద్వారా తెలియచెప్తూ వస్తున్నాడు. వాక్యం విన్నటువంటి మీ అందరూ ఆశీర్వదింపబడాలని మీ అందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాను. తండ్రి, పరలోకమందున్న మా తండ్రి, వాక్యం విన్నటువంటి వారి హృదయంలో వాక్యం ఫలింపచేయండి నాయన. ఈ దినమున ఆత్మీయ సత్యములను మేము నేర్చుకునేలాగున, అనుదినము వాక్యము బోధిస్తున్నటువంటి ఒక ఆత్మీయ సత్యమును మేము నేర్చుకునేలాగున ఆశీర్వదించండి. వాక్యం విన్నటువంటి వారి గృహములలో నెమ్మదిని, సమాధానమును, ఆశీర్వాదమును, దీవెనను దయచేయండి. వారి చేతి పనులు స్థిరపరచండి, స్వస్థతలు దయచేయమని విజ్ఞాపించు. నజరేయుడైన యాషువా మెస్సియా నామములో అడిగి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ షలోం. ప్రియమైనటువంటి వారు, ఈ యొక్క ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరలా రేపటి ఉదయకాలమున నేను మీ ఎదుటకు రాగలను.